ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి సలహాల్ని సంప్రదింపుల్ని ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రయాణం అది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి మే 4 స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రోగ్రాం. ఆ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికీ జూనియర్స్ కూడా చెప్పాలి. చెప్పి ఏం లేదు అంటే అందరికి వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, ఎలా చదువుకోవాలి, ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తారు, పంచుకుంటారు అనమాట. బహుశా నువ్వు కూడా ఒకసారి వచ్చి నీ కథంతా పంచుకుంటావు. జూమ్ లో పాపను కూడా తీసుకొద్దామండి. తీసుకుని తను ఎలా చదువుకుంది, కరెంట్ పోతే ఏం చేసావు, అలా అనుకుంటాం కదా. ఇవన్నీ మనం రీజన్స్ చెప్పుకుంటారు. కరెంట్ లేదు, చదవమంటే పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో కరెంట్ పోయింది, లేకపోతే బోర్ కొడుతుంది, ఇంకోటి ఏదో. ఇవన్నీ లేకుండా అసలు మొబైల్ ఉందా నీకు? లేదు. మొబైల్ లేదా? అదొక పెద్ద వరం సార్. అదే సక్సెస్, లేకపోవడమే వరం, అదే సక్సెస్. అదే సక్సెస్ స్టోరీ అమ్మా. అన్ని మార్కులు సాధించడానికి మొట్టమొదటి కారణం మొబైల్ లేకపోవడం. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలు 10th క్లాస్ చదువుతూ ఉంటే మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి, బేసిక్ ఫోన్ పెట్టుకోండి. మ్యాక్సిమం ఆ ఇయర్ మొత్తం ఇంట్లో టీవీ లేకుండా చేయగలిగితే అది గొప్ప మొదటి మెట్టు మీ పిల్లల సక్సెస్కి. ఎందుకంటే నేను యుఎస్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. ఏంటంటే అమెరికా వాళ్ళు అంటారు ఇంట్లో టీవీ లేకపోవడం ఏంటంటే, మా పిల్లలు 10th క్లాస్కి వచ్చారండి, టీవీ పెట్టదలుచుకోలేదు, మేము టీవీ పెట్టుకుని మేము చూసుకుంటే వాళ్ళు కాసేపు చూసుకుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదన్నారు. ఇట్స్ గ్రేట్. తప్పకుండా అమ్మా. నీకు సినిమాలు చూసి లేకపోతే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటావా? అంటే సినిమాలో కానీ బయట సమాజంలో కానీ నీకు ఇష్టమైన ఐకన్స్ ఎవరు? అలానే ఏం లేదు మేడం, ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్కరి నుంచి ఒక విషయం. మెచ్యూరిటీ బాగుంది పాపకి.